ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. ప్రియులారా, దేవుని మహాకృప చేత గతించిన వారమంతా దేవుడు కాపాడి మళ్ళా మరొక ఆదివార దినాన్ని దేవుడు ఇచ్చాడు ఈ సెప్టెంబర్ మాసంలో. సో ఈ దినాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని మనం మహింపరచవలసిన వారమై ఉంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినడానికి మన హృదయాలు సన్నద్ధం చేసుకుందాం. వాక్యం వినాలంటే మీ మైండ్ ప్రిపేర్గా ఉండాలి, అప్పుడే అది బుర్రలోకి ఎక్కుద్ది. గన్న దిగాలంటే మీ మైండ్ సరిగ్గా ఉండాలి, అప్పుడే మనస్సులోకి వాక్యాలు ఎక్కుతాయి. మీ మైండ్ ఇక్కడ పెట్టకుండా, మీ మనస్సు ఇక్కడ పెట్టకుండా, మీ హృదయాన్ని ఇక్కడ ఏకాగ్రతతో నింపకుండా, దేవుని వాక్యం వినాలనే ఆశ లేకుండా మేమెంత కష్టపడినా దానివల్ల ప్రయోజనం ఉండదు. సో కొన్ని దినాలుగా వర్తమానాలు సిద్ధపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నడిపించమని అడుగుతూ ఉంటాం, ప్రజల్ని కదిలించమని అడుగుతూ ఉంటాం. ఆ కదిలించేటప్పుడు వాక్యము శ్రేష్టమైందని మీరు నమ్మితే, వాక్యము నాతో దేవుడు మాట్లాడుతున్నాడని మీరు నమ్మితే, దేవుడే నాలోకి వస్తాడు, దేవుడే నన్ను దర్శిస్తాడు, ఈ ఆదివారం దేవుడు నాతో మాట్లాడాలి అని ఎంతమంది వచ్చారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. సో డూ యు వాంట్ హియర్ టు గాడ్స్ వాయిస్? దేవుడు నాతో మాట్లాడాలి, గాడ్ స్పీక్ మీ, దేవాను నాతో మాట్లాడాలి అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాలి ఈ సమయంలో అన్నవాళ్ళు గట్టిగా ప్రభుని అడగండి, ప్రభువా నాతో మాట్లాడండి. గాడ్ స్పీక్ టు మీ, నాట్ పాస్టర్ గారు మాట్లాడడం కాదు, నీవు నాతో మాట్లాడు. దిస్ ఈజ్ ద మై మెసేజ్. మెసేజ్ ఎవరు చెప్తున్నారని కాదు, కానీ మెసేజ్ దేవుడి నుంచి వచ్చింది అనేది ప్రాముఖ్యం. ఒక్కొక్కసారి మెసేజ్ చెప్పేవాడు సరిగ్గా ఉండడు, మా మైండ్ సరిగ్గా ఉండదు, లేకపోతే ఏమంటాం రైట్ మ్యాన్గా ఉండడు, ఆయన డిస్టర్బ్గా ఉంటాడు ఒకసారి. అయినా కూడా మెసేజ్ పనిచేస్తుంది, ఎందుకంటే మెసేజ్ ఎవరిదంటే దేవుడిది. నేను అలాంటి ఒక గ్రంథాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఈ గ్రంథం మీకు బాగా సుపరిచితమైన గ్రంథం. ఆ గ్రంథంలో స్టోరీ అంతా మీకు తెలుసు, సండే స్కూల్ దగ్గర నుంచి బీబీఎస్ క్లాసుల్లో, ఇక ఆయా సభలలో ఉపవాస ప్రార్థనలో మీతో మాట్లాడతారు. ఆ గ్రంథములో దేవుని ప్రేమ, ద నేచర్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్? గాడ్స్ నేచర్ ఈజ్ లవ్. దేవుని ప్రేమను వెల్లడిపరిచే గ్రంథం అది. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, క్రైస్తవులు మాత్రమే కాదు, గాడ్ ఆల్సో లవ్స్ జెంటైల్స్, అన్యుల్ని కూడా, దేవుని మందిరానికి రానోళ్ళు కూడా ప్రేమిస్తున్నాడు. ఆ ఇద్దరిని ఎలా ప్రేమిస్తున్నాడో ఈ గ్రంథంలో దేవుడు చూపించాడు. దేవుడు తన బిడ్డల్ని ప్రేమించడమే కాకుండా అన్య జనాంగాన్ని కూడా ప్రేమిస్తున్నట్టుగా చూపిస్తాడు. దేవుని పిల్లలు తప్పు చేస్తారు, అన్యులు ఎలాగో తప్పులోనే ఉన్నారు, పాపంలోనే ఉన్నారు. దేవుని బిడ్డలు పాపం చేయరని గ్యారంటీ ఏమన్నా ఉందండి? మేము చర్చికి వెళ్ళేవాళ్ళం, బైబిల్ పట్టుకున్నాం, బాప్తిసం పొందాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, మేము దేవుని పిల్లలం, మేము పాపం చేయం అని గ్యారంటీ ఏమన్నా ఉందా? We are the God's people. I am the servant of the God. నేను దేవుని బిడ్డలను, మనందరం దేవుని పిల్లలు, నేను దేవుని సేవకుడిని. You are the servant of the people of God. You are the servant of the God. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, అయితే మేము పాపం చెయ్యం అని గ్యారంటీ ఏమన్నా అంటున్నాను. మనందరం దేవుని పిల్లం కదా, మేము దేవుని పిల్లం, మేము పాపం చెయ్యం అని చెప్తారా మీరు అంటున్నాను. చర్చికి వెళ్ళే వాళ్ళు పాపం చేయరుగా, దేవుని పిల్లలు పరిశుద్ధులుగా ఉంటారుగా, దేవుని పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారుగా. సో అంటే మన చెప్పుకునేదానికి, మనం ధరించుకున్న యేసు ప్రభుకి, మన ప్రాక్టికల్ లైఫ్కి తేడా ఉందన్నమాట. అందుకే మీరు మాట్లాడలేదు.
మనం దేవుని పిల్లం అని చెప్పుకుంటున్నాం, పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాం, చర్చికి వెళ్తామని చెప్పుకుంటున్నాం, బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం, మా దేవుడు యేసయ్య మాకు చాలా గొప్పవాడు మావాడు అని చెప్తాం. కానీ ప్రాక్టికల్ లైఫ్లో మా దేవుళ్ళగా మేము ఉండవు, మా దేవుడు చెప్పినట్టు మేము చెయ్యం అన్నట్టుగా మన జీవితాలు ఉంటున్నాయి. సో ఈ గ్రంథంలో దేవుని బిడ్డ తప్పిపోవడం చూస్తాం, అన్యజనులు తప్పిపోయిన వాళ్ళు దేవుళ్ళలోకి రావడం చూస్తాం. అల్టిమేట్గా దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇందులో గ్రంథంలో దేవుడు చూపించాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ చర్చిలో కూర్చున్న నీవు ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో, నాట్ ఏ ప్రాబ్లం. మీ తప్పిపోవడం పెద్ద ప్రాబ్లం కాదు. ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, అది మానవ నైజం తప్పిపోవటం అనేది. కానీ దేవుడు రైట్ చేయాలని అనుకుంటాడు. ఇప్పుడు మీ అబ్బాయి మట్టి తినడం తప్పు కాదు, రైట్ చేయవలసిన పని నీది. మీ అబ్బాయి అబద్ధం ఆడతాడు, అది తప్పు కాదు. అబద్ధం ఆడకుండా చేయవలసిన పని ఎవరిది? తల్లిదండ్రులది. మీ అబ్బాయి తిరుగుతాడు, కొట్టు దగ్గరికి వెళ్తాడు, చదువుకోడు, పుస్తకాలు హోంవర్క్ చేయడాడు, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రోడ్లు అంబడి తిరుగుతుంటాడు. రైట్ చేయవలసిన పని ఎవరిది? రోడ్డు అంటూ తిరిగినంత రాను మీ బిడ్డ చెడ్డోడేనా? కానీ తప్పు చేస్తున్నాడు కదా, హోంవర్క్ అయితే చేయలేదు. హోంవర్క్ చేయకపోవడం తప్ప రైటా? అంచేత రైట్ చేయించవలసిన బాధ్యత ఉంది. దేవుడు కూడా దేవుని పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని రైట్ మార్గంలో పెట్టడానికి ఆయన రకరకాల పద్ధతులు, మాలాంటి పాస్టర్లు ప్రసంగాలు కానీ, 10 రోజుల ఉపవాస ప్రార్థనలు కానీ, లేక మహాసభలు కానీ, లేక ఏవో స్పెషల్ మీటింగ్స్, ఫ్యామిలీ రిట్రీట్స్, యూత్ రిట్రీట్స్, ఏదో చిల్డ్రన్ మీటింగ్స్ ఏవో పెడుతుంటారు. ఎందుకనంటే తిన్నమైన సరైన మార్గంలోనికి మనం రావాలని. సో ఈ గ్రంథము దేవుని ప్రేమను వెల్లడిపరిచే గ్రంథం. మనం ధ్యానించబోయే గ్రంథంలో 8 మిరకిల్స్ ఉంటాయి, 8 అద్భుతాలు ఉంటాయి. 8 వండర్స్, 8 మిరకిల్స్. వండర్స్ అని అనగానే మిరకిల్స్. 8 అద్భుతాలు ఉండే గ్రంథం. 48 వచనాలు ఉంటాయి, 4 అధ్యాయాలు ఉంటాయి. 2 వ్యక్తులు మారారు, ఒకటి క్రిస్టియన్స్, అన్యులు కూడా. 2 తప్పిపోయారు, దేవుడు 2 సేమ్ వే. ఇస్ ద నేచర్. దేవుని ప్రేమ లాంటిది. కాబట్టి అలాంటి ఈ గ్రంథాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఆయన అందరినీ కూడా రక్షించడానికి. గాడ్ ఈజ్ ఆల్. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పండి, యేసు ప్రభు ఎవరమ్మా? మనం కొందరికీ అనుకుంటాం మాకే. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? మీ పక్కోళ్ళకి ప్రభువేనా? మీ పక్కోళ్ళకి ప్రభువేనా యేసు ప్రభు అంటున్నాను. మీ పక్కావిడికి మీకు అస్సలు పడదు. చాలా గొడవగా ఉంది ఆవిడ మీ మీదకి అస్తమాట వచ్చేది. మీ మీదకి మీరు మంచోళ్ళే, ఆ పక్కావిడ మీ మీద అడిపోతూ ఉంటుంది. ఆ పక్కావిడ మిమ్మల్ని తిట్టేస్తూ ఉంటుంది, చాలా దారుణంగా తిడుతుంటుంది. అవసరమైతే మీ నాశనం కోరే ఆవిడ. అలాంటి మనిషి ఆ మనిషి మారడం మీకు ఇష్టమేనా? ఆ మనిషి దేవుడు నమ్ముకోవడం మీకు ఇష్టమేనా? అది నా క్వశ్చన్. దేవుడు అన్నాడు, అమ్మ నా వైపు చూడండి ఒకసారి. మీ పక్కావిడి మీ నాశనం కోరాలని, మీ పక్కావిడ అంటే మీ కొలిగ్, మీ పక్కావిడ అంటే మీ ఇంటి పక్కోడు అనుకోకుండా ఎవడో మీ శత్రువు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే మీరు నాశనం మీరు పాడైపోవాలి, మిమ్మల్ని చితకొడుతున్నాడు, మీరు గురించి చెడ్డగా చెప్తాడు, మీ గురించి ఊరంతా చెడ్డగా చెప్తాడు, మిమ్మల్ని బాగా తిడతాడు. మీరంటే అసలు పడదాడికి, అందరి దగ్గర చెడ్డగా చెప్తాడు. మీకు ఏదైనా రాయితీలు వస్తే రానవడో ఏంటో, నువ్వేం చేయకపోయినా సరే నీ మీద పడిపోతాడు అతను కానీ ఆవిడ కానీ. అలాంటి వ్యక్తికి దేవుడు ఏమన్నాడంటే, నిన్ను బాగా బాధ పెడుతున్నాడు కదా, నేను అతను లేపేస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నాడు, ఆ మనిషి ఉన్నంతకాలం నీకు సుఖం లేదు, ఇంకా వాళ్ళు తీసేస్తాను, శత్రువులు లేపేస్తాను. మనం పాడతాం కదా, శత్రువుల మధ్యలో మాకు భోజనం. శత్రువులు లేపేస్తానన్నాడు కదా, శత్రువుని దేవుడు లేపేస్తానన్నాడు.
ఇప్పుడు లేపేస్తానన్నప్పుడు ఆ శత్రువు ఏం చేశాడంటే, ప్రభువా తప్పైపోయింది ప్రభువా, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని అడిగాడు శత్రువు. దేవుడు అన్నాడు, నేను లేపనలే, నువ్వు మారిపోయావు అన్నాడు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటున్నాను నేను. అదే నా ప్రసంగం, అదే పుస్తకం. మీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? అమ్మాయి ఆ మనిషిని ట్రాన్స్ఫర్ చేసాను, ఆయన ట్రాన్స్ఫర్ అవుతే కానీ మనకి పనులు అవ్వవు. లేకపోతే ఈ క్లాస్ మారితే కానీ, ఈ క్లాస్ ఉన్నంతకాలం, ఈ మనిషి ఉన్నంతకాలం అతను ఈ స్కూల్ విడిచిపెట్టయితే బాగుండు అనుకుంటున్నాను. అలాంటోడు కానీ మారాడు అనుకో, వెళ్ళిపోతాడు అన్నవాడు మారి బాగుపడ్డాడు అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఉంటారు అంటున్నాను నేను. అర్థమవుతుందండి? లేపేస్తానన్న ఆయన లేపలేదు, దేవుడు మారాడు, పోలే నువ్వు మారావు కదా అన్నాడు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నీ రియాక్షన్ ఏంటి అంటున్నాను నేను. ఏ రియాక్షన్ ఉండదా? ఏదోటి చెప్పండి. రియాక్షన్ ఏంటమ్మా? బాగుంటుందా బాగోదు? ఏదోటి చెప్పండి. బాగుంటుంది అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, బాగోదు అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేనికి చెప్పదంటే మిమ్మల్ని ఏమనాలి? బాగుంటుందా? ఎందుకు బాగుంటుంది? నువ్వు నాశనం కోరువాడు బాగుపడితే నీకు బాగుంటుందా? ఆడున్నంతకాలం ఈ చర్చ్ మీద అలాగే చేస్తుంటాడు, వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు కదా. ఆడు మారాడండి, సంతోషించాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కథ ఇప్పుడు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తీయండి పరిశుద్ధ గ్రంథంలో 763 పేజీ. జోనా. ఏం పేరు ఆయన పేరు? యోనా. ఏం పేరు చెప్పండి? యోనాకి ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. యోనా అనే మాటకు అర్థం ఏంటి? డౌ, పావురము. యోనా అనే మాటకు అర్థం ఏంటంటే పావురము, డౌ. ఈ పావురం అనే ఆయన, యోనా అనే ఒక ఆయన, ఒక స్టోరీ బైబిల్లో. ప్రవక్త అయిన ఒక ప్రవక్తే, కానీ ఒక స్టోరీలా ఉంటుంది. వినండి, కొత్తగా వచ్చినా కూడా అర్థమైపోద్ది. వినండి. యోనా అనేటువంటి ఒక ప్రవక్తతో దేవుడు చెప్పాడు, నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించు అని చెప్పాడు. సువార్త కాదండి, నాశనాన్ని ప్రకటించు అని చెప్పాడు. సువార్త కాదు, నాశనం అయిపోతారు అని చెప్పమన్నాడు. నాశనం అయిపోతారు అని చెప్పమంటే ఈయన వెళ్ళనన్నాడు. వెళ్ళకపోతే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే నన్ను తీసి సముద్రంలో పడేయమన్నాడు. చేప మింగింది, బయటకు వచ్చేసాడు. ఇప్పుడు వెళ్తానన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన నాశనం అయిపోద్ది అని 3 రోజులు చెప్పేటప్పటికి ఊరంతా మారిపోయారు. దేవుడు చేస్తానని గిడి చేయకి మానేశాడు. అప్పుడు యోనా కోపపడ్డాడు. కోపం అంటే చచ్చిపోతాను ఇంకా అన్నాడు. నేను చచ్చిపోతాను అన్నాడు. అదేంట్రా చచ్చిపోవడం ఏంటి? నేను ఇంక బతకను, ఇంక చచ్చిపోతాను. ఎందుకంటే ఎందుకు చచ్చిపోతాను అన్నాడు? పెద్ద ప్రవక్తే కదా ఈయన. యోనా మంచోడే, కానీ ఏమన్నాడు? చచ్చిపోతాను అన్నాడు. ఎందుకని? వాళ్ళు నాశనం అవ్వలేదని నేను చచ్చిపోతాను అంటున్నాడు. మనం ఆ టైప్ ఏమో చూడండి ఒకసారి. నేను ఇంతవరకు చెప్పింది అదే. దేవుడు నినివే పట్టణస్తుల్ని, అంటే అశ్షూరీల్ని నాశనం చేస్తానన్నాడు. వాళ్ళు నాశనం చేయలేదని అమ్మ ఇలా చూడండి, పందిరి వేసుకుని, ఎక్కడ ఓ పందిరి వేసుకుని పందిరిలో కూర్చొని చూస్తున్నాడు. ఆ ఊరు ఎలా నాశనం అయిపోద్దాం, అని చూస్తున్నాడు. దేవుడు ఆ ఊరిని నాశనం చేయలేదు. దేవుడితో అంటున్నాడు, ప్రభువా నన్ను తీసేయి, ఆ ఊరిని నాశనం చేయలేదు కదా, నువ్వు చెప్పిన పని చేయవు అని నాకు తెలుసు, నువ్వు ప్రేమ కలిగినాడు అని నాకు తెలుసు, నువ్వు ఎవరన్నా చిన్న ప్రార్థన చేస్తే వాడు పాపాలు క్షమించేస్తావని తెలుసు నాకు, అందుకే కదా నేను చెప్పనంట. చేసే నన్ను లేపే అంటున్నాడు. దేవుడు కొంచెం పాఠం చెప్పాడు. ఆ రకంగా ఆ స్టోరీ ముగుస్తుంది. ఈవేళ మనం ముఖ్య వచనం చదువుకున్నాం చూడండి. 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. యోనా గ్రంథము 763 పేజీ, 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే 120,000 కంటే ఎక్కువైన ఈ కుడి ఎడమని, దెర్ ఈస్ నో రైట్ ఆర్ లెఫ్ట్, ఎడగని ఈ మహాజనము, బహు పశువులు కలిగిన నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దని యోనాతో చెప్పి. అమ్మా 120,000 మంది అట. ఎంతమంది అండి? నినివే పట్టణస్థుల యొక్క జనాభా అప్రాక్సిమేట్లీ 120,000 మంది. 1,00,000 అబౌవ్
1,20,000 మంది ఉన్న మహాపట్నము నినివే. నినివే పట్టణం ఎక్కడుందంటే అశ్షూరుల యొక్క ఎంపైర్లో ముఖ్య పట్టణం. ఏమండో నా వైపు చూడండి అందరూ. అశ్షూరీలు దుర్మార్గులు. అశ్షూరీలు ఎప్పుడు కూడా ఈ ఇశ్రాయేలు యొక్క చిన్న రాజ్యాన్ని చితకొడతా ఉండేవారు. మీకు హిజ్కియా గ్రంథం అన్నాను, ఆ రాజులు దినవృత్తాంతాల గ్రంథంలో హిజ్కియా మీదకి వచ్చినోడు ఎవరు? అశ్షూర్ రాజు వచ్చేమన్నా నేను లేపేస్తాను, మీ దేవుళ్ళు లేపేస్తాను, ఇది ప్రగల్భాలు పలికే మూర్ఖమైనటువంటి రాజులు. చాలా డేంజరస్ గా మనుషులనట ఒక ఆయన చెప్పాడు, సౌరీబాబు గారు, గొర్రె చర్మాన్ని ఒలిచి ఎలాగైతే తింటారో స్కిన్ అలా ఒలిపించేవాడట ఈ అశ్షూరీలు. చాలా డేంజర్గా వెళ్ళండి. అలాంటి అశ్షూరీలు భయంకరమైనటువంటి వారు. ఇలాంటి వారి యొక్క నాశనం అవ్వాలని ఎప్పటి నుంచో ఇజ్రాయిల్ చూస్తున్నారు. ఈ దేశం లేకుండా ఉంటే బాగుండు, ఈ దేశం మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఈ దేశస్తులు మనల్ని చాలా బాధ పెడుతున్నారని అశ్షూరీయుల కోసం వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఒకసారి 1-2 వచనాలు మీకు చూపించి నేను అశ్షూరీయుల గురించి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం అశ్షూరీయులు ఎంత డేంజరస్ అక్కడ రాశాడు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ హిజ్కియా మందిరంలో 19వ అధ్యాయం 1వ వచనం నుంచి హిజ్కియా జీవం గల దేవుని దూషిస్తున్నారట. 18వ అధ్యాయం కూడా మీరు చదువుకుంటే బాగుంటుంది. 18వ అధ్యాయం అంతా కూడా 13వ వచనం చూడండి. అశ్షూరాజులైన సన్హెరీబు ఆ ఇశ్రాయేలు మీదకి వచ్చి హిజ్కియా లాకీష్ అశ్షూరాజు దూతలను పంపించి, ఏమండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అశ్షూరీలందరినీ నాశనం చేస్తానన్నాడు మీ దేవుడు. ఒకసారి మీరు చూస్తే 28వ వచనం చదవండి, టైం లేదు కనుక 18వ అధ్యాయం 28వ వచనం చదవండి. గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లనెను, మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతులు మిమ్మల్ని విడిపించలేడు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. అశ్షూరు రాజు చేతిలో చిక్కుకొని పోను హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాటలు నమ్మకండి. నేను మిమ్మల్ని నాశనం చేసేస్తాను, మిమ్మల్ని ఎవ్వరు విడిపించలేరు, నేనే. 32వ వచనం, హిజ్కియా మీకు బోధించిన మాటలు నమ్మవద్దు. ఆయా జనముల దేవతల్లో ఏదైనా తమ దేశమైన అశ్షూరు రాజు చేతుల నుంచి విడిపించిన హమాతు దేవతలు, అర్పాదు దేవతలు ఏమయ్యారు, సభా దేవతలు ఏమయ్యారు, హివ్వా దేవతలు ఏమయ్యారు. మా చేతిలో నుండి సంబ్రోను విడిపించబడిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించడానికి ఆయా దేశముల దేవతల్లో ఏదైనా తమ దేశంలో మా చేతులు విడిపించదు కదా. అశ్షూరులు వెరీ డేంజరస్ మ్యాన్స్. వీళ్ళు చాలా దౌర్భాగ్యులండి, గర్వం ఎక్కువ వీళ్ళకి. మీ దేవుడిని నమ్ముకోకండి, మీ పాస్టర్లు నమ్మద్దు, మీ దేవుడు ఏం చేయలేడు, మమ్మల్ని విడిపించలేడని చెప్పుకునే అశ్షూరీయులు. అర్థమైంది మీకు? అలాంటి అశ్షూరీయులు 1,85,000 మందిని ఒకే రోజు చంపేశాడు దేవుడు అశ్షూరీయులు. అర్థమైందా మీకు? అక్కడ జరిగిన సంఘటన అది, ప్రగల్భాలు పలికినందుకు. అలాంటి అశ్షూరీయులు ఎప్పుడు ఇశ్రాయేలు మీద ఒక మచ్చికి హిజ్కియా కాలంలో జరిగిన ఒకటి చూపించాను. మీరు 19వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. యెహోవా ఇశ్రాయేలును రక్షిస్తూ వచ్చాడు. వాళ్ళ అటాక్ చేయటం, రక్షించడం, ఇదంతా జరుగుతుంది. కానీ దేవుడు ఇప్పుడు ఇలాంటి 1,20,000 మంది ఈ అశ్షూరీయులు, ఆ దేశము నినివే ముఖ్య పట్టణము, ఆ పట్టణం యొక్క గతి ఎలా ఉందటండి? చాలా ఘోరముగా ఉందంటే. 1వ అధ్యాయం 1వ వచనం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోనా గ్రంథంలోకి రండి, నేను త్వరగా కొన్ని పాయింట్స్ మీకు పికప్ చేసి నేను ముగించేస్తానండి. యోనా గ్రంథము 1వ అధ్యాయం యెహోవా వాక్కు అమిత్తై కుమారుడగు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినివే మహాపట్నానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు
అమ్మ వినండి, ఎందుకు మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే, నినివే పట్టణం అంటే ఇజ్రాయెల్కి పడదు. ఇజ్రాయెల్ ఎప్పుడు నాశనం చేస్తున్నారు దుర్గతిగాలు. అలాంటి వాళ్ళకి నాశనం వస్తుంది అని అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. కానీ వాళ్ళు మార్మన్స్ పొందారు, అప్పుడు దేవుడు క్షమించాడు, అప్పుడు హ్యాపీగా లేరాడు. సో ఇప్పుడు దేవుడు యోనా గారికి ఏం చెప్పాడంటే, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు. నినివే పట్టణస్తులు ఎలాంటి వాళ్ళు చెప్పాను మీకు, దుర్మార్గులు, దుష్టులు. దేవుని దృష్టికే వారి పాపం ఎలా ఉందటండి, ఘోరంగా ఉంది. ఘోరమైన పాపం చేసిన దుర్మార్గులు, అలాంటి వాళ్ళు ఉండకూడదు అనుకుంటాం మనం కూడా. వాడికి కళ్ళు మూసుకుపోతున్నాయి బాబు, వాడికి తల్లి ఏదో, అమ్మేదో, నాన్నేదో, అన్నేదో, చెల్లి ఏదో తెలియకుండా మాట్లాడుతున్నాడు. వాడు ఎప్పుడు పోతాడో అంటాం మనం. అలాగే పోవాలనుకునే వాళ్ళు కూడా. కానీ ఆడు ఎప్పుడు మారుతాడు అంటే బాగుంటుంది. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడు మారాలి, రక్షించబడాలి. చూడండి, మీకు యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఒక్కసారి మేము గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మీకు 4 మాటలు చెప్తాను. మొదటి అధ్యాయంలో యోనా ఏం చేస్తాడమ్మా? యోనా ఏం చేశాడు? మొదటి అధ్యాయంలో పారిపోయాడు. పారిపోవుట. మొదటి అధ్యాయం పారిపోవటం. 2వ అధ్యాయం ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయము ప్రకటించాడు. 4వ అధ్యాయము పోరాడాడు. 4 పాలు గుర్తెట్టుకోండి. దేవుని నుండి పారిపోతున్నాడు. రన్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి పారిపోతున్నాడు. 2వది రన్ టు గాడ్. దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కొరకు పరిగెడుతున్నాడు. మొదటేమో దేవుని నుండి పరిగెడుతున్నాడు, దేవునికి దూరంగా పరిగెట్టుకెళ్ళిపోతున్నాడు. 2వ అధ్యాయం ఏమో దేవుడి కొరకు పరిగెడుతున్నాడు. 3వ అధ్యాయం ఏమో రన్నింగ్ విత్ గాడ్, దేవునితో కలిసి నడుస్తూ సువార్త చేస్తున్నాడు. 4వ అధ్యాయము రన్నింగ్ ఫర్ లెసన్స్, పాఠాలు నేర్చుకుంటున్నాడు 4వ అధ్యాయంలో. ఇది ఇంగ్లీష్లో. సరే, ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఒక 5 పాయింట్లు చెప్తాను. 4 అధ్యాయాలు కలిపి మొదటి అధ్యాయం మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? 3వ వచనం, విశ్వాసి తప్పిపోతాడు అన్నాను కదా. యోనా గారు ప్రవక్త. ఏమండి, యోనా గారి గురించి జెరొబోయాము 2nd కింగ్ యెరొబోయాము 2లో 800 సంవత్సరం బీసీ, బిఫోర్ క్రైస్ట్ 800లో యెరొబోయాము 2 అని ఆయన పరిపాలన చేశాడు. ఆ పరిపాలనలో ఈయనున్నట్టుగా 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ఉంటుంది. 26వ వచనంలో ఈయన పేరుంది, అమితై కుమారుడగు యోనా. ఏ ఊరంటేనే గాత్హెఫర్ అనేటువంటి ఊరికి చెందినోడు ఈయన. గాత్హెఫర్ ఊరికి, అక్కడ ఉంటాయి అన్ని, మీరు చదువుకొని ఇంటికి వెళ్ళారు. యోనా గారి గురించి మిట్ట లేకపోతే రియల్లా? యోనాని చేప కూడా మింగేయడం ఏంటి? ఏమండో మాట ఏనండి, యోనాని చేప మింగడం ఏంటి? నిజమేనా? 3 రోజులు కడుపులో ఉండడం నిజమేనా? ఇది నమ్మొచ్చా అంటే నమ్మొచ్చు. ఎందుకనంటే పాత నిబంధనలో ఆయన గురించి రాశారు. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో యేసు ప్రభువే అన్నారు, యోనాలాగా నేను చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నట్టు నేను కూడా 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేస్తానన్నాడు. దేవుడు ఉదాహరణ పట్టుకుని చెప్పాడు కదా, రియల్ యేసు ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట 38-42 వచనాల్లో ఉంటాయి. ప్రియులారా, యోనా గారు దేవుని ప్రవక్త. యోనా గారులో మంచి లక్షణాలు ఉన్నాయి, బ్యాడ్ కూడా ఉన్నాయి. ఏంటి బ్యాడ్? దేవుని విశ్వాస అయినటువంటి దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి యోనా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుడు పని చెప్పాడు. ఏం చేయమన్నాడు? అందరూ చెప్పాలి. యోనాకు దేవుడు ఏం చేయమన్నాడమ్మా? నినివేకి వెళ్ళి ఈ దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నాడు. యోనా ఏం చేశాడు? 3వ అధ్యాయం, ఇది అందరూ చేసే పని. యెహోవా సన్నిధిని, 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం, యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాను. అమ్మా, ఈ రన్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి దూరంగా పారిపోతున్నాడు, దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు. యోనాకి మనకి రిలేషన్ ఉంది. చాలా మంది దేవుని పిల్లలు దేవుని సన్నిధికి రాకుండా పారిపోతున్నారు. వై? ఎందుకు పారిపోతున్నారు? దేవుని సన్నిధికి రాకుండా
వారు యవనేచ్ఛల కొరకు పారిపోతున్నారు. దేవుని సన్నిధికి రాకుండా వారి పాపం కోసం పారిపోతున్నారు. ఏదో పాపం, ఒకడికి త్రాగుడు కావచ్చు, ఒకడికి వ్యభిచారం కావచ్చు, ఒకడికి జోగం కావచ్చు, ఒకడికి పని ముఖ్యం కావచ్చు, ఒకడికి లోకాశలు ముఖ్యం కావచ్చు, ఒకడికి సినిమాలు ముఖ్యం కావచ్చు, ఒకడికి బిగ్ బాస్ ముఖ్యం కావచ్చు, ఒకడికి ఇంకో ఆట ముఖ్యం కావచ్చు. దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నావు నువ్వు. ఇక్కడున్న నీవు దేవుడి సన్నిధిలో ఉన్నావా, పారిపోతున్నావా? మొట్టమొదట పారిపోయే జీవితం మంది. ఎక్కడికో యవనేచ్ఛల నుంచి పారిపోవలసిన మనము యవన ఏచ్ఛలు నెరవేర్చుకోవడానికి తప్పిపోయిన కుమారుడు పారిపోయాడు. తోరా దేశంలో బాగుందని తండ్రిని విడిచి పారిపోయాడు, సంఘాన్ని విడిచి పారిపోయాడు, ప్రార్థన విడిచి పారిపోయాడు, దేవునికి పారిపోయాడు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడండి మీకు. దేవుడు మీకు ఒక మాట చెప్పాడు. ఆ ప్రకారంగా మీరు జీవిస్తారో లేదో మీ ఇష్టం. చాయిస్ని బట్టే, మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే పరిస్థితులు సంభవిస్తాయి. నువ్వు తీసుకున్న చాయిస్ని బట్టే ఎవరి కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే పరిస్థితులు సంభవిస్తాయి. ఇక్కడ కూర్చున్న మీరు, నాకు ఇది వచ్చింది, నేను ఎలాగైపోయాను, నా పరిస్థితి ఇది అని మీరు చెప్తున్నారే, మీరు తీసుకున్న నిర్ణయం బట్టే మీకు పరిస్థితులు సంభవిస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయం, యువర్ చాయిస్ ఇస్ యువర్ కాన్సిక్వెన్సెస్ని బట్టే మీకు ఆ పరిస్థితులు వస్తాయి. అవి మనం మంచి నిర్ణయం తీసుకుంటే మంచిగా వెళ్తుంది, చెడ్డ నిర్ణయం తీసుకుంటే. చాయిస్ ఇస్ యువర్స్ అండి. యోనాకు దేవుడు చెప్పాడు, బాబు యోనా నినివేకి వెళ్ళు. కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యం బాగా వింటారండి, వినేసి యోనా టైప్ గారు వెళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గా ఉండి వాళ్ళు అలాగే చెప్తున్నారు అంతే. యోనా దేవుడికి ఏం చెప్పలేదు, బాబు నినివే వెళ్ళు అన్నాడు. వెళ్తాను ప్రభు అన్నాడా? అనలేదు. వెళ్ళను ప్రభు అన్నాడా? అనలేదు. కొంతమంది మంచి తెలివితేటలుగా ఉంటారు, వాక్యం అలాగా ఒక అరగంట వినేతే అయిపోతాం, వెళ్ళిపోతాం. ఆ టైప్ మీరు అరగంట వినేసి మన ఇష్టం అన్నదే. మధ్యాహ్నం టీవీ మామూలే, సాయంత్రం మన పనులు మామూలే. జస్ట్ అలాగే అరగంట ఆదివారం వెళ్ళిపోయి ఏదో వారం అంతా దేవుడు కాపాడాలి కదా. ఇదే మీది యోనాగండి. మీరే యోన అలాగే సైలెంట్గా వెళ్తానని కానీ వెళ్ళనని కానీ అనలేదండి. అనకుండా అలాగుండిపోయి ఏం చేశాడంటే పారిపోయాడు. ప్రభు సన్నిధి నుంచి పారిపోతున్నామేమో. ఏమంటే దేవునికి దూరంగా మీరు ఎక్కడికైనా పారిపోగలరా? యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. మనం దేవుడి నుంచి ఎక్కడికి వెళ్ళలేమండి. తెలుసా మీకు? 139వ కీర్తన ఒకసారి చూడండి. 139వ కీర్తన 6వ వచనం చదువమ్మా. 139వ కీర్తన 6వ వచనం ఏముందండి? 139వ కీర్తన 6వ వచనం 7వ వచనం చదువమ్మా. 7వ వచనం, నీ ఆత్మ యుద్ధను నేను ఎక్కడికి పో, నీ సన్నిధిని నేను ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా మీరు? దేవుడికి దూరంగా ఈ ఊరు వదిలేసి ఇంకో ఊరు వెళ్తారా? ఆ ఊరు వదిలేసి ఇంకో ఊరు వెళ్తారా? కొండ మీదకి వెళ్ళి దాక్కుంటారా? చెట్టు చోటుని దాక్కుంటారా? ఎక్కడికి వెళ్తారు? లంకలోకి వెళ్ళి చిన్న గుడిసెలు వేసుకుని ఎవరు చూడరని అక్కడ పాపం చేస్తారా? లేకపోతే గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళిపోయి ఆ హోటల్లో ఎవరు లేడని అక్కడికి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? చూడండి, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? ఆకాశము నాకు ఎక్కినను అక్కడ ఉన్నావు, పాతాళలోకి వెళ్ళినాను అక్కడ ఉన్నావు, సముద్రంలోకి వెళ్ళినాను అక్కడ ఉన్నావు, నేను ఇంకెక్కడికి వెళ్ళినా ఆకాశము నాకెక్కినను అక్కడ ఉన్నావు, ఆగాధములో దిగినాను అక్కడ ఉన్నావు. చిట్చోని దాకున్నాడు ఆదమావులు, అక్కడ లేడా దేవుడు? ఎక్కడున్నారా ప్రభువా? ఇక్కడ చిట్చాడు. ఎక్కడ ఆదివారం నువ్వు ఎక్కడున్నావు? ప్రతి సోమవారం ఎక్కడుంటున్నావు? నీవు ఏ సందుల్లోకి వెళ్తున్నావు? ఏ చీకటి పనులు చేస్తున్నావు? ఎక్కడికి పారిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుడికి తెలియదు లేదు. పాస్టర్ గారు కన్నుగప్పచ్చు, సంఘం కన్నుగప్పచ్చు, అమ్మ నాన్న కన్నుగప్పచ్చు, భర్త కన్నుగప్పచ్చు, భార్య కన్నుగప్పచ్చు, కానీ దేవుడి నుండి పారిపోలేవు. ఆయన పట్టుకుని లాక్కొస్తాడు నిన్ను. జాగ్రత్త. విశ్వాసి తప్పిపోవడం మొదటి నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసి తప్పిపోతున్నాడు, పారిపోతున్నాడు.
ఎందుకు పారిపోతున్నావు? నీ యవనేచ్ఛలను బట్టి. ఎందుకు పారిపోతున్నావు? నీ శరీర కోరికలు తీర్చుకోవడానికి. ఎందుకు పారిపోతున్నావు? నీ పాపము తప్పుకి తీర్చుకోవడానికి. ఎందుకు పారిపోతున్నావు? నీ శరీరాన్ని కొల్లబెట్టుకోవడానికి. ఎందుకు పారిపోతున్నావు? డబ్బు సంపాదించడానికి. ఎందుకు పరిగెడుతున్నావు? నీ సొంత కోరికలు తీర్చుకోవడానికి. ఎక్కడి నుంచి పారిపోవాలనుకున్నావు? దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోతావా? ఏ గెహాజీ, ఎక్కడ పరిగెత్తావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడే. ఏమంటున్నాడమ్మా? ఇక్కడ ఉన్నాను అయ్యారు, ఇక్కడే వెళ్ళి తుడుచున్నానండి. ఇలా నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలియదా? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదా? ఎందుకు ఆ డబ్బు? ఎందుకు తెచ్చుకున్నావురా డబ్బు? నువ్వు ఆ దోపుడు సొమ్ము ఎందుకు తెచ్చుకున్నావురా? ఆ అక్రమ సొమ్ము ఎందుకు తెచ్చుకున్నావురా? ఇప్పుడు అది సమయం అంటారా నీకు? ఆడు కుష్ఠరోగం బాగుపడి దేవుని సేవ చేయాలని బాగు చేస్తే ఆడి డబ్బు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? ఆ డబ్బే నిన్ను నాశనం చేస్తుంది. ఆడికి వచ్చిన కుష్ఠరోగం నీకు కూడా, నీ పిల్లలకి 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 ఆడికి ఒక్కడిగా వచ్చింది. నీకు పిల్లలకి 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 చచ్చే వరకు మీ వాళ్ళందరూ కుష్ఠరోగమే. అచ్చి బాబు దేవా, ఎక్కడికి పరిగెడుతున్నావమ్మా నువ్వు? అందుకే దేవుని పాదాలు పట్టుకుని పడేడు. దేవుని చిత్తం ఏంటి అడిగాడు, దేవుని ఉద్దేశం ఏంటి అడుగు. యోనా పారిపోవాలనుకున్నాడు. నేను పారిపోవాలనుకున్నా కుదరదు, నువ్వు పారిపోవాలన్నా కుదరదు. భూలోకం అంతా ఆయన చేతిలో ఉంది, మనం ఆయన చేతిలో ఉంటాం. మొదటి. రెండవది, యోనా చేసిన పని ఏంటంటే ఎస్కేప్ ఫర్ గాడ్ వర్క్. దేవుని వర్క్ తప్పించేసుకుందాం అనుకున్నాడు. మనడు నేను చేయలేను, నేను వెళ్ళను, ఏదో రంగు ఇది అలా పారిపోదాం. అది నినివే వెళ్ళమంటే ఎలా పోతున్నాడు? తర్షీషు పోతున్నాడు. ఇప్పుడు తర్షీషు వెళ్ళటం దేవుని పని చేయకుండా తప్పించుకోలేవండి. ఎక్కడికి వెళ్ళినా మూడు చెరువులండి. నువ్వు ఎక్కడికి పారిపోయినా 30 తెప్పలు పడి 3 చెరువులు నీళ్లు తాగినా మళ్ళీ తీసుకొచ్చి అక్కడికే పెడతాడు దేవుడు. దేవుడు నీకు స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. నువ్వు అంటే దేవుని పని నేను చేయకుండా కొంతమంది ఎగ్గొట్టేదా ఉంటారు. నేను ప్రార్థన చేయనండి. ప్రార్థన చేసేలా చేస్తాడు నిన్ను. నేను పాట రాదండి, పాట పాడేలా చేస్తాడు. పాట పాడకుండా తప్పించుకుందాం అనుకుంటారు, వాక్యం చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటారు, బైబిల్ చదవకుండా బైబిల్ అనేది పారిపోతారు మన వాళ్ళు. బైబిల్ అయిపోయాక అప్పుడు వస్తారు. కుదరదు. పాటలు అంటే పారిపోతారు, పని అంటే కొంతమంది పని దొంగ. పాస్టర్ గారు రేపు ఉన్నారా బాబు కేకేసి ఇలా కూడా వచ్చేవాడు అలాగ వెళ్ళిపోతాడు. ఇలాగ ఇక్కడ వరకు వస్తాడు, అక్కడ ఉన్నారు పాస్టర్ అలాగ వెళ్ళిపోతాడు. ఇలాగ వస్తాడు, ఇక్కడ ఉంటే ఇలాగ వెళ్ళిపోతాడు. పారిపోవటం వీళ్ళందరినీ ఏమన్నా యోనగాళ్ళు వీళ్ళందరూ. ఏమ్మా పారిపోయే బుద్ధి ఉందా? వద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పారిపోకూడదు. రెండవది తప్పించుకోవాలనుకున్నాడు. దేవుడి పని నేను చేయకుండా ఏదో రకంగా అలాగే వెళ్ళిపోతే అసలు అది అసాధ్యమండి. జీవం కలిగిన దేవుని చేతులను తప్పించుకోవడం, ఆ పని ఎగ్గొట్టడం. మోషే అన్నాడు, బాబాయ్ ప్రభా నేను నత్తుడిని ఆయన, నేను మాట్లాడలేను ఆయన, నాకు చేత కదా. వెళ్ళు, నేను ఉన్నాను కదా. నత్తుడిగా చేసింది నేనే, నోరిచ్చినోడు నేనే, నీ కర్రబడే నువ్వు ఏం చేయాలని నేనే. ఒకని గుడ్డోడిగా చేసేది నేనే, కన్ను ఇచ్చేది నేనే, కాలు ఇచ్చేది నేనే, కాలు తీసేది కూడా నేనే. నీకెందుకు నత్తోడు అంటూ నిన్ను పుట్టించిందే నేను. ఏంటి పడా చెప్తున్నా, వెళ్ళు ప్రభా వెళ్తాను. యోనా కొంతమంది దేవుడి పని తప్పించుకుని తిరుగుతారండి. చర్చ్ పని తప్పించి తిరుగుతారు, పరిచర్య తప్పించి తిరుగుతారు. ఏదో రకంగా అయ్యగారికి ఏదో వంక చెప్పేసి, సాగు చెప్పేసి, కారు బాగాలేదు, ఒళ్ళు బాగాలేదు, ఇల్లు బాగాలేదు, ఏదో వంకలు చెప్పి తప్పించుకోవడం నీ వల్ల కాదు. డోంట్ ఎస్కేప్. రెండవది. మూడవది, టైం లేదు కనుక పరిగెడతాం. మూడవది ఏంటంటే డిజోబీడియన్స్. దేవుని మాట వినలేదు అతను. ఇక్కడ చాలామంది దేవుని మాట వినలేదు. ఒకటి పారిపోయాడు, రెండవది తప్పించుకోవాలనుకున్నాడు, ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు, మూడవది చాలామంది ఎస్కేప్ అవ్వాలనుకుంటారు దేవుడి పని చేయకోకుండా. ఎక్కడెక్కడికో ఎస్కేప్ అయిపోదాం అనుకుంటారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఒక ఆయన దేవుని పని చేయకోకుండా దేవునికి దూరంగా ఉండాలని జాన్ న్యూటన్ అనేటువంటి ఒక ఆయన దేవుడు తనని మిషనరీగా పిలిస్తే అది తప్పించుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. ఈ పని నేను చేయకూడదు అనుకున్నాడు. ఏదైనా చేయొచ్చు కానీ చాలామంది మీరు సాక్ష్యాలు అంటారు, దేవుని సేవ చేయకూడదేక, దేవుని సన్నిధిలోకి రాకూడదేక అనుకుంటారు. దేవుడు అలాంటి వాళ్ళందరినీ ముక్కు గ్యాలం వేసి మరీ తీసుకొస్తాడు. ఎవరో ఏది నిషేధించబడిన రాయి మూలకి
అగస్టిన్ అనేటువంటి వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి దేవుడి భక్తులు పెంచింది. అమ్మకే దొమ్మ కొట్టేసేవాడు, చర్చిలోకి వచ్చేవాడు, అన్నీ వాయించేవాడు, బాగానే ఉంది. కానీ మనోడు అమ్మకి తెలియకుండా మందేసేవాడు. అమ్మకి తెలియకుండా ఇంట్లో ఓ పని పిల్ల వస్తే ఆ పిల్లతో అఫేర్ పెట్టేసుకున్నాడు. తెలుసా మీకు? అలాంటి వాడి కోసం ఆవిడ చేసింది ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడికి దూరంగా పారిపోయాడు. ఒకసారి అన్నీ తెలిసిపోయినాయి. ఏకతాగుడే. వాళ్ళ అమ్మ ప్రార్థన చేసింది. ఆ పార్కులో దేవుడు మాట్లాడాడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు అతనికి చలనం వచ్చి లేచి ఆ చర్చిలో కూర్చున్నాడు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎవరు దేవుని సేవకి వెళ్తారంటే అతనికి ఏం తెలియట్లేదు. టక్కన లేచిపోయాడు. ఆ చర్చిలో ఎవ్వరు లేవలేదంటే ఆ రోజే చర్చికి వెళ్ళాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, ఎదరికి వచ్చేసాడు, అభిషేకం చేసేసాడు అతనికి. అతను ఎందుకు జాబ్ నిమిత్తం వెళ్ళాడు. అతడు పరిశుద్ధుడైన అగస్టిన్గా మారాడు. దేవుడు వద్దని దేవుని వ్యసనాలకి బానిస అయిపోయి దేవుడికి దూరం అయిపోయిన పరిశుద్ధుడైన అగస్టిన్ని దేవుడు మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని కూడా మార్చగలడు ఆయన. యోనా పారిపోతున్నాడు. పారిపోతున్న జీవితంలో భయంకరమైన ఉపద్రవాలు. పారిపోవటం వల్ల పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఎలాగైనా నువ్వు దేవుని దగ్గరికి రావాలా దేవుని ఉద్దేశం. యోనా పారిపోయాడు కదా, దేవుని మాట అనుకొని వెళ్ళిపోయాడు కదా. అతడు చేసుకుంది అతనికే వచ్చేసింది. యొప్పేకి వెళ్ళి తర్షీషు వెళ్ళి వాడెక్కేసి ఎవ్వరికి తెలియకుండా అడుక్కెళ్ళిపోయి గాఢ నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నాడమ్మా? డీప్ స్లీప్, సౌండ్ స్లీప్. ఇంకెవరు లేపనా? గుర్రపట్టి నిద్ర మనం ఏమనో లేపలేం. ఊళ్ళంతా సౌండ్ వచ్చేది, మన ఆ నిద్రలో ఉన్నాడు చచ్చినట్టుతో సమానం. ఇంకెన్నైనా చేయొచ్చు, ఇంట్లో ఏమైనా పట్టుకెళ్ళిపోవచ్చు. మనవాడు గాఢ నిద్రపోతున్నాడు. ఈలోగా దేవుడు ఏం పంపించాడమ్మా? తుఫాన్. సముద్రం ఏమొచ్చిందండి? దేవుని సన్నిధిలోంచి పారిపోయిన మాటమే. చూడండి, దేవుడు అన్యులు ఇక్కడ ఇద్దరున్నారు. ఈ 4 అధ్యాయాల్లో 3 రకాల మనుషులు మారుతారు. ఒకరెవరంటే విశ్వాసి, యోనా ప్రవక్త. రెండోది ఎవరు మారుతారంటే వాళ్ళలో ఉన్నవాళ్ళు, రెండో బ్యాచ్. మూడో బ్యాచ్ ఎవరంటే పాపులు. అందరూ మారాలి. నేను ఏం చెప్పాను? దేవుడు అందరూ ప్రేమ కలిగిన వాడు, అందరూ రక్షించబడాలని, అందరూ నశించిపోకూడదని దేవుని ఉద్దేశం. వాళ్ళకేమో అన్యులకేమో సువార్త పంపిస్తాడు దేవుడు. అన్యులకేమో ఇది ఇలా నరకం ఉంది, ఇలా ఉందని మారండి అని చెప్తాడు ప్రేమగా. రక్షించబడిన వాళ్ళకి సువార్త కాదు. మీకు అలవాటు అయిపోయింది కదా, దేవుడు ప్రేమ కలిగినాడు, దేవుడు క్షమిస్తాడు. మీకు తెలుసు కదమ్మా. ఏమా ప్రార్థన మొదలెట్టినండి ఏం చేస్తారు? పోపిని. ఇదే మన ప్రార్థన. మనకు తెలుసు దేవుడు క్షమిస్తాడు పాపిని అని చెప్పేద్దాన్ని. అందుకని మనల్ని ఎలా మారుస్తాడు దేవుడు? వాళ్ళకేమో సువార్త ఇస్తాడు, మనకు చిన్న పనిష్మెంట్ ఇస్తాడు. లేకపోతే మారం, చిన్న దెబ్బ కొడతాడు. కీర్తనకి దీనికి లింక్ ఉంటుంది. ఇందాక చదివిన కీర్తన, శ్రమ నొందుట నాకు చిన్న దెబ్బ, చిన్న శ్రమ. మారట్లేదు, నువ్వు ఏం కొట్టాలి? నీకు ఓ దెబ్బ కొట్టాలి. మామూలుగా పాస్టర్ చెప్తుంటే మారలేరే, మారతావా? మానేరా. మానలేదానికి ఏమేయాలి? అంతే. మనకేమో చిన్నవి పడతాయి, ఒక పనిష్మెంట్తో మారుస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు పనిష్మెంట్. ప్రియులారా, వాళ్ళకేమో సువార్త. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, రాబాబు అంటాడు. రానన్నావు అనుకో, ఆయన పని ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అందుకనే తుఫాన్ రాకముందే, బాబు ఏనండి, తుఫాన్ రాకముందే, సముద్రం పొంగకముందే, కష్టాలు రాకముందే యేసయ్య పాదాలు పట్టుకుంటే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తుఫాన్ వచ్చే వరకు తెచ్చుకోకు. మనోడు ఏం పర్లేదు, ఎవరు చూడ్డే దేవుడు ప్రేమామయుడు, జాలి కలిగినాడు అని వాడు అడుగుని ఉంటుంది కదమ్మా. బెడ్ ఏమో ఎక్కడో కొనుక్కున్నాడు. మనోడు వాడు అడుక్కెళ్ళిపోయి దిండి దుప్పటట్టుకెళ్ళి అడుక్కెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా నిద్రపోయాడు. సీటు వదిలేసి ఎక్కడికో పడుకున్నాడు. వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతున్నాడు. ఏ నిద్రమ్మా? ముద్దు నిద్ర. ఏ నిద్ర అది? ముద్దు నిద్ర. చర్చిలో కూడా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే నిద్రపోయేవాళ్ళు, ఓ ఈ నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? 96 తుఫాన్, రాత్రంతా తుఫాన్ వస్తే పొద్దుట్లేసి అడిగారంట, రాత్రి తుఫాన్ వచ్చిందా?
ఎంత ధన్యులండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదనమాట. సముద్రం అంతా పొంగిపోతుంటే, సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయి వాడ తిరబడిపోతుంటే మనోడు ఏం చేస్తున్నాడండి? స్లీప్, నిద్రపోతున్నాడు. ఊరంతా గందరగోళంగా ఉన్నా, ఓ ఎలా కలవరం అయిపోయినా ఒకరిగా ఏముండదు, ఈ నిద్ర ఇడిదే. బాబు మొద్దు నిద్రపోకండి, మెలకుగా ఉండి ఏం చేయండి? పక్కలు నాశనం అయిపోతున్నారు, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. ఇంకా నిద్రలో ఉన్నావా? ఇంకా మత్తులో చూడాడుతున్నావా? ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నావో? ఆయన రాకడ సమీపంగా ఉంది, కలవరాలు జరుగుతున్నాయి, నిద్ర మానేయ్. సరే, నేను టక్టగా చెప్తాను వినండి. వాడెక్కేసాడు, వాళ్ళు అడుగు బాగా మునిగిపోతుంది, సరుకులు ఆ పక్క ఈ పక్క అన్నీ సర్దేశారు. ఒకటి ఎక్కటి కనబట్టలేదు, అందరూ లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, దుర్గమ్మ అందరినీ సరుకులు ఆ పక్క ఈ పక్క అన్నీ సర్దేశారు. ఒకటి ఎక్కటి కనబట్టలేదు, అందరూ లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, ఒకటి ఎక్కటి కనబట్టలేదు, అందరూ లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, ఒకటి ఎక్కటి కనబట్టలేదు, అందరూ లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన చేస్తున్నారు, దెమ్మ ఇంకెవరున్నారు, లెక్కెట్టుకుంటున్నారు, సరుకులు పడేశారు, ప్రార్థన చేస్తున్నారు, అమ్మోరుని ప్రార్థన అంటావు. నన్ను మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, ఇంకేం చేస్తారు మీరు? నన్ను తీసి అందులో పడండి, సముద్రంలో పడండి, తుఫాను ఆగిపోతాడు. తుఫాను ఆగాలంటే నన్ను లేపేసి ఎందులో పడేయండి, సముద్రం వేసేయండి, మీకు తుఫాను ఆగిపోతే ఇంకే కూడా ఉండదు మీకు అన్నాడు. ఎంత కరెక్ట్గా చెప్పాడు ఆ ప్రవక్త. వీళ్ళు అన్నారు, బాబా నీ మాట వినకపోతేనే, నువ్వు దేవుడి మాట వినకపోతేనే ఇంతగా గందరగోళం చేసాడైనా, నిన్ను పడేస్తే మమ్మల్ని అసలు ఉంచుతాడేంటి, నువ్వు అలాగుండు, కొంచెం మేము ఏదన్నా చేస్తామని అలాగెలాగ అన్నారు. అసలు ఆగట్లేదు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. మరి ఏం చేద్దాం? యోనాని తీసి అలా సముద్రంలో వేసారండి, తుఫాను ఆగిపోయిందండి. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే తుఫాను ఆగిపోయిందో, యోనా గ్రంథం ఒకసారి చూడండి, యోనా గ్రంథం ముగించేద్దాం. 1వ అధ్యాయం 16వ వచనం చూడండి, 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసెను, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలర్పించడానికి మొక్కుబళ్ళు. చూడండి, చర్చ్లో ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు, అన్ని దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు, ఇప్పుడు అందరు దేవుళ్ళు పక్కనడేసి వాళ్ళంతా ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరిని మొక్కుతున్నారు? మొదట వాళ్ళు మారిపోయారు. చప్పకొడుగా దేవునికి స్తోత్రం. అందరూ మారాల్సిందే. వాళ్ళు మారిపోయారు మొదట. రెండోది, క్రైస్తవుడు
ఈ యోనా గారు పరిశుద్ధుడు, పాపం చేశాడు కదా. మనవాడు ఎక్కడ పడిపోయాడమ్మా? సముద్రంలో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడ్డాక చేప కడుపులో పడ్డాడని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? 2వ అధ్యాయం 2వ వచనం చదువు. నేను ఉపద్రవములోను యెహోవాకు మనవి చేయగా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చిన పాతాళ గర్భములను కేకలు వేసెను. నేను నా ప్రార్థన అంగీకరించి అగాధమైన సముద్రములో నన్ను పడవేశాడు. ప్రవాహాలు చుట్టుకున్నాయంట, తరంగాలు తగులుతున్నాయంట. అప్పుడు ప్రార్థన చేయమ్మా, సముద్రంలో నేల తగిలేసింది, స్పర్శ తగిలేసింది, మునిగిపోయాడు, నాచు తగులుతుంది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నాయన నాయన చేప కడుపులో కాదు, ఈ నీళ్ళలో ఉన్నానయ్యా, నన్ను రక్షించమన్నాక దేవుడు ఒక చేపను పంపించాడు, గ్రేట్ ఫిష్. ఏమంటే చేపలు నమాటేనమాట, చేప కడుపులో ఉండడం కరెక్టేనా? అది జరుగుతుందా? యోనా పడింది ఏ సముద్రం? మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ. మధ్యధరా సముద్రంలో పడేశారండి. మధ్యధరా సముద్రంలో ఏ చేపలు ఉంటాయో తెలుసా? బ్లూ వేల్ అనే చేప. గూగుల్లో సెర్చ్ చేసుకోండి, బ్లూ వేల్, క్రాకోడన్ చేపలు ఉంటాయి. క్రాకోడన్ 60 అడుగులు ఎత్తు ఉంటుంది. బ్లూ వేల్ ఎంత ఉంటుందండి? 60 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ చేప పళ్ళు ఇలా ఉంటాయి, వియాకారంలో ఉంటాయి. ఆ చేప ఏం చేస్తుందంటే ఒక్కసారి సముద్రం పైకి వచ్చి ఒక 100 లీటర్లు, ఇంకా ఎక్కువే, చాలా లీటర్లు బళ్ళు మంది తాగేస్తుంది. ఇంత బకెట్లు పోతాయి, ఈ చర్చ ఎంత వాటర్ అయితే అంత వాటర్ మింగేస్తుంది. అందులో చేపలు అందరూ వెళ్ళిపోతారు, యోనా గేనా అందరూ వెళ్ళిపోతారు. అందులో వెళ్ళిపోయాక ఈ తాగిన నీళ్ళు కిందకి రావు అని అవద్దు. మళ్ళీ ఈ నెత్తి మీద ఒక కన్నం ఉంటుంది, చూయమని ఆ కన్నంలోంచి బయటకు వస్తుంది అనమాట. అంటే ఫౌంటైన్ ఉంటుంది కదా, ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ అంటారు కదా, ఏమంటారు తెలుగులో? వాటర్ ఫౌంటైన్. వాటర్ ఫౌంటైన్లో నీళ్ళు ఇలా చల్లుతాయి కదా, ఈ నెత్తి మీద చిన్న కన్నం ఉంటుంది ఆ చేపకి, అందులోంచి చూయమని బయటకు వచ్చేస్తుంది వాటర్ ఫౌంటైన్, మొత్తం తాగిన వాటర్ అంతా. ఇప్పుడు నోట్లో ఏముండిపోతాయంటే చేపలు, యోనా ఇలాంటి వాళ్ళందరూ నోట్లో ఉండిపోతారు. అది బ్లూ వేల్ చేప. ఎలా చేస్తుందో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అలాంటి సాధ్యమే, అలాంటి బ్లూ వేల్ చేప లాంటిది మింగేసింది ఇన్ని, లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయినాడు, మరి అరిగిపోవాలి కదా. అరగాలంటే, మన కడుపులో అరగాలంటే ఏం చేయాలి? పులితేనె పడిపోయిందమ్మా, మధ్యాహ్నం తిన్నాను పప్పు. ఎందుకు అడిపోయిందమ్మా పులితేనె? ఎందుకు అరగలేదు అంటున్నాను. అరిగే ఒక ఆ యాంజియోగ్రాము ఏమంటామండి, ఎసెన్స్ ఏమంటారు కదా, అవి రిలీజ్ అవుతాయి. కొన్ని వాయువులు రిలీజ్ అవుతాయి, అరిగిస్తాయి. దేవుడు ఆ 3 రోజులు ఆ చేపకి ఆ వాయువులు రాకుండా చేశాడు, అరక్కోకుండా పులితేనె పడేలాగా చేశాడు. ఇంక 3 రోజుల నుంచి అన్నం తినడం మానేసింది, నీళ్ళు తాగడం మానేసింది, అన్నీ మానేసింది, కడుపులో ఊడిపోయాడు. సరే, ఇప్పుడు యోనాని ఎక్కడ పడేశారు? యోనా టైం అయిపోతుంది. యోనాని ఎక్కడ పడేశారు? అదే చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను రక్షించు, ప్రభా నన్ను రక్షించు, నన్ను క్షమించు, నేను పాపిని, నీ సన్నిధి నుంచి దూరం అయిపోయాను. యోనా మారిపోయాడు. చేపల కడుపు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమంటాడంటే, నేను వెళ్ళి సేవ చేస్తాను ప్రభా, పర్వతాల గాథల్లో ఉన్నాను, ఇదిగో అయ్యా నాయన నిన్ను స్తుతిస్తున్నాను, నేను మళ్ళా వెళ్ళి నిన్ను పరిచయం చేస్తాను ప్రభా, నన్ను బయటపడే ప్రభా అన్నాడు. వెంటనే యోనా కడుపులో నుంచి చేప ఏం చేసింది? చేప కడుపు నుంచి యోనా ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి ఎక్కాడు? ఏ ఊరిలోకి ఎక్కాడు? దేవుడు ఏ ఊరు వెళ్ళమన్నాడు? నినివేలోకి ఎక్కాడు అంటుంది అమ్మాయి. ఇలా నా వైపు చూడండి. యోనాని అమ్మా నా వైపు చూడండి. చేప ఎక్కడికెక్కింది? ఎక్కడికెక్కింది బాబు? ఏ ఊళ్ళో? నినివే అని చెప్తే లెంపక మీద పీకుతారు ఎవరన్నా. చిన్నప్పుడు నేను కూడా అలా సండే స్కూల్ కథల్లో నేను అలా చెప్పేసాను నీకులాగే. ఎంతకే నినివేని ఎందుకు అంటలేదంటే, నినివేలో సముద్రం లేదట. రాజమండ్రిలోకి ఎక్కిందని అనుకో కుదరదు, రాజమండ్రిలో సముద్రం లేదు. హైదరాబాద్లోకి ఎక్కిందంటే ఎలా ఉంటుంది? నినివేకి సముద్రానికి 600 మీటర్ల దూరం అంట. నినివేకి సముద్రానికి 800 దూరం. అక్కడికి ఎక్కిందంటే కుదురుతుందా? అందుకని ఎక్కడికి ఎక్కిందంటే ఎక్కడెక్కడో అక్కడికి ఎక్కింది.
అమ్మా వెళ్ళాడు అలాగా, మళ్ళీ ఎక్కడెక్కిందో మళ్ళీ ఎక్కడ ఒప్పేలోనే అక్కడే ఆ సముద్రం ఒడ్డునే కక్కింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. నువ్వు వెళ్ళి తిరుగు, నువ్వు ఎక్కడికి వెళ్ళు మళ్ళా తిరిగి రావాల్సిందే. 3వ అధ్యాయంలో ముగించేస్తాను. 3వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, యోనా ఇప్పుడు మళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? నినివేకి వెళ్ళి సువార్తను. అమ్మా యోనా చేప కడుపులో ఉండి ఏం చేశాడండి? ప్రార్థన. 3 రోజులు ఎందుకు పట్టింది సమయం? ఆ 3 రోజులు ప్రార్థన చేయడానికి. చాలామంది చేప కడుపులో ఉండిపోయారండి. కష్టాలు, ఉపద్రవాలు, పాతాళం, గట్టు మీదకి రాని పరిస్థితి. ప్రభువా చచ్చిపోతున్నాయ్యా, నేను అగాధ కోపంలో ఉన్నానయ్యా, ఏడవచ్చిన మూర్ఛలుతున్నానయ్యా, అయ్యా భూమి యొక్క పాతాళంలో సియోల్ అంటే పాతాళంలో ఉన్నానయ్యా, అయ్యా అమ్మను. పాతాళ గర్భంలో ఉన్నావా? పాపంలో చిక్కుకుపోయావా? ఏ చేప కడుపులో చిక్కిపోయావో, ఏ కష్టంలో చిక్కిపోయావో ప్రభువును ప్రార్థన చేయ కడుపులో ఉండి దేవుడును ఆ కడుపులోంచి నేను బయటికి తీసుకొచ్చును గాక, ఆ శ్రమలోంచి నేను బయటికి తీసుకొచ్చును గాక. యోనా మారిపోయాడు. క్రైస్తవుడు మారడానికి ఒక పనిష్మెంట్ వచ్చింది, తుఫాన్ వచ్చింది, చేప కడుపు వచ్చింది, మారిపోయాడు. పశ్చాత్తాపడితే దేవుడు కూడా నేను మారుస్తాడు. వాళ్ళు మారిపోయారు, యోనా మారిపోయాడు. 3వ వాళ్ళు ఎవరో తెలుసా? నినివే పట్టణానికి వెళ్ళాడు. అది చాలాసార్లు వింటారు కాబట్టి 3వ అధ్యాయం చెప్పను నేను. నినివే పట్టణానికి వెళ్ళి 40 రోజులంతా ఆ ప్రయాణం ఉన్నటువంటి ఆ దేశం. దేవుడు అన్నాడు నినివే ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళాడు. అయ్యా ఒక రోజే సువార్త చెప్పాడు. ఒక రోజంతా 4వ వచనంలో యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం దూరం సంచరించి ఇక్క 40 దినాలకి ఈ ఊరు తగలడిపోద్ది, ఈ ఊరు తగలడిపోద్ది, ఈ ఊరు నాశనం అయిపోద్ది, ఈ ఊరు నాశనం అయిపోద్ది, ఈ ఊరు నాశనం అయిపోద్ది. దేవుడు చెప్పమన్నాడు, యెహోవా దేవుడు చెప్పమన్నాడు, నాశనం అయిపోద్ది అని చెప్పాడు. మారమని కూడా చెప్పలేదు మనోడు. 40 దినాలకు నాశనం అయిపోద్ది చెప్పగానే ఏమండి రాజుగారి దగ్గర నుంచి నౌకరి వరకు పశువులు అందరూ కలిసి మోకరించి పూర్తిగా మారిపోయారు. చెడు నడతలు విడిచిపెట్టేశారు, పశ్చాత్తాపడ్డారు. ఎంత ఘోరమైన నినివే వాళ్ళు, ఘోరమైన దుర్మార్గులు మారిపోయారు. అవును, నీ జీవితాన్ని మార్చగలిగినోడు యేసు. నీ పాపాన్ని ఒప్పుకుంటే నినివే పట్టణస్తులందరూ మారిపోతే దేవుడు అన్నాడు వారు చేస్తానన్న కీడు చెయ్యక మానెను. 4వ అధ్యాయం టైం అయిపోయింది. కానీ 4వ అధ్యాయంలో మనోడికి ఏమొచ్చిందమ్మా? తిక్కరేగిపోయి కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవా నేను చచ్చిపోతాను అన్నాడు. ఏరా నువ్వు కోపించడం నాయమే అమ్మా. 3వ వచనం చదవండి. 3వ వచనం 4వ అధ్యాయం 3. నేను ఇంకా బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇంకా బ్రతనీక చంపమని యెహోవాకు మనం ప్రార్థన చేస్తాడు. నన్ను చంపే అంటున్నాడు. అందుకు యెహోవా నువ్వు కోపించటం న్యాయమేనా? ఆర్ యూ రీజన్ ఈజ్ యాంగ్రీ? బాబు నీ కోపం సరైందేనా? దేవుని మీద నీ కోపం సరైందేనా? ఆన్సర్ లేదు మనోడి దగ్గర. అవతరుడు మారాడని, అమ్మా తప్పైన కుమారుడు మారాడని పెద్ద కుమారుడు చర్చిలో ఉన్నాడు ఏమయ్యాడు? పెద్ద కుమారుడికి ఏమొచ్చింది? అదే మరి. ఈ పక్కోడు మారితే ఎవరన్నా కొత్తగా వచ్చి పాట పాడారనుకో, ఆ మనిషి అంతా ఇగరు, ఆ మనిషి ఏదో ఒక నిలబడుతుందని కదా, కొత్తగా వచ్చింది పాడుతుంది, ప్రార్థన చేస్తుందని కదా నేను చేస్తుంటా. నువ్వు స్థిరపడిపోయావు కదా, వాళ్ళకి సాయం చేయాలి కదా. అబ్బాబ్బే కొత్తగా వచ్చిన వాళ్ళకి నేర్పించడానికి కొంచెం పాట పాడమ్మా, కొంచెం ప్రార్థన చేయమన్నా, కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాం. దానికే పెద్ద ఫీల్ అయిపోతున్నావు. పెద్ద కుమారుడు నువ్వు. ఇప్పుడు పెద్ద కుమారుడు మంచోడా, చిన్న కుమారుడు మంచోడా? అదే మరి, చిన్న కుమారుడు మంచోడు. ఆడి ఉన్నవాడు తేడగాడు. ఇంతవరకు చర్చిలో ఉన్నాడు, పాటలు పాడాడు, డమ్ములు కొట్టాడు, పని చేశాడు. కొత్తడు మారాడని వీడు మూతు విడాయించుకున్నాడు. ఇలా ఆడికంటే వీడు బెటరు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యోనా కూడా అదే, ప్రభువును చంపేయ్ అంటున్నాడు. అప్పుడు పందిరి వేసుకున్నాడు కదమ్మా, నాశనం అయిపోతుంది. పందిరి సొర చెట్టిన సొరకాయ ఏంటి, ఆ పందిరి వేసుకుని 2 ఆకులు వేసుకున్నాడు. సొరపాదు మంచి ఎండ కాసేస్తుందట. ఎంత 30-40 డిగ్రీలు ఎండ వచ్చి 50 డిగ్రీలకు వచ్చేస్తుంది. సర్ మనం 1 గంటలో సొర చెట్టు అలాగ పాదు మొత్తం ఆనపకాయ పాదులాగా మొత్తం అంతా వచ్చేసేసి అంతా కమ్మేసి నేడ కింద అయిపోయింది. మళ్ళీ చల్లగాలి వచ్చిందంట. అందులో పడుకొని ఏసీలా ఉన్నాను. ఆ రోజు అలా పడుకున్నాడు. మరుసటి రోజుని వేడిగాలి 70 కిలోమీటర్ల వేగంతో వేడిగాలి చక్కగా గాలి కొట్టేసి కళ్ళు తిరిగి టపాలను పడిపోయేలాగా వచ్చేసింది. మొత్తం ఆ వేడిగాలి ఎప్పుడైతే వచ్చిందో ఈ పాదంతా ఎండిపోయి ఈ ఆకులు కూడా ఎగిరిపోయి మనోడు ఎండదెబ్బ తగిలేసి ప్రభువా చచ్చిపోతాను అన్నాడు. మళ్ళీ ఏం చచ్చిపోతావు అప్పుడేనే?
ఇంచెలు చచ్చిపోతారు బాబు నువ్వు. చూడు అక్కడ ఏమన్నాడు చూడండి, 9వ వచనం. దేవుడు ఆ సొర చెట్టుని గురించి నువ్వు కోపించడం న్యాయమా అని ఏమన్నాడుగా? ప్రాణం పోయినంతగా కోపించడం న్యాయమే. ప్రాణం పోయేలాగా కోపగిస్తాను ప్రభు, చచ్చి అంత కోపం వస్తుంది నాకు అన్నాడు. ఓహో అలాగా. ఒరే అమ్మా ఓసారి బాబు, మొక్కను వేసావా? వేయలేదు. ఒక్కరోజులో మొక్కేసి మొలిపించి పచ్చగా ఇచ్చి చల్లదనం ఇచ్చి చేశాను, హ్యాపీ అన్నావు. ఒక్కరోజు మాడిపోతే మొక్క ఇయ్యలేదు నువ్వు, మొక్క మాడిపోయింది, ఇలా చేసావేంటి, ఇంత చచ్చేంత కోపం అన్నావు కదా. ఈ ఒక్క చెట్టుకి ఇలాగ అయిపోతే కుడి ఎడమెరగని 1,20,000 మంది ప్రజలు నాశనం అయిపోతే నేను బాధపడుద్దా? కుడి ఎడమెరగనంట. అంత అమాయకులు బాబు, నోట్లు వెళితే శేఖర్ అన్నట్టు చెప్పడేసే అంత ప్రేమ కలిగినాడు అండి దేవుడు. అది ప్రేమ. వాడపాలు నాయన కుడి ఎడమన అటు తాగిపోతాడు, ఇటు తిరిగిపోతాడు, అది ఇది అనకండి. వీళ్ళందరూ మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మలు అడిగేటప్పుడు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. అయ్యో వాళ్ళు మారాలయ్యా, ప్రభావాడు మార్చలేదు, వేసేదబ్బా వేయడాలనే, లోపల ఉన్న వాళ్ళనే, బయట వాళ్ళకి మాత్రం ప్రేమే. దేవునికి స్తోత్రం కలిగినగా వాళ్ళకి ప్రభు ప్రేమను చూపించాడు. కుడి ఎడమ 1,20,000 మంది మారడం కోసం నేను బాధపడద్దు, వారు నశించిపోతున్న విచారించొద్దా. అమ్మ దేవుడు అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆయన రాకడా ఆలస్యం చేస్తున్నాడు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో దేవుడు ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆయన ఇచ్చయించు ఆజ్ఞాపిస్తున్నాడు ఉంది అక్కడ. అలాగే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అందరూ మారాలని. స్కాట్లాండ్లో జాన్ వెస్లీ ఎవరో ఆయన అడుగుతాడు, స్కాట్లాండ్ ప్రభా స్కాట్లాండ్ నాకు ఇయ్యి లేకపోతే నన్ను తీసేయి, స్కాట్లాండ్ నాకు ఇయ్యి లేకపోతే నన్ను తీసేయి అని ప్రార్థన చేశాడు. కాకినాడలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి. కాకినాడలో సాహు భారతి అని ఒక ఆవిడ పిఎస్ స్వామి గారి దగ్గరికి వచ్చిందంట. మీటింగ్ జరుగుతుంటే పాస్టర్ గారిని అడిగిందంట, పాస్టర్ గారు నాకు కొంచెం అయ్యగారిని కలుసుకోవాలంటే అవకాశం ఇస్తారంటే అయ్యగారితో చెప్పాడు. ఎవరో ఒక ఆవిడ వచ్చిందండి, ముసలావిడ, 60 సంవత్సరాలు ఉంటాయి, మిమ్మల్ని కలుస్తుందంటండి బాబు. ఆవిడ ఇందాక నుంచి వెళ్ళట్లేదంటే ఎవరు అని వెళ్ళారట. అయ్యగారు వందనాలండి, ఏం పేరమ్మా, ఎందుకు వచ్చావమ్మా అంటున్నారట. నా పేరు సాహు భారతి. సాహు భారతి అంటే ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్లో ఉన్నటువంటి ఊర్లు అనమాట. ఆ ఏరియాకి చెందిన పాస్టర్ గారికి అర్థమయ్యి, ఏమ్మా నీకేం కావాలి, ప్రార్థన చేయాలా, ఏం చేయాలంటే, బాబు మా ఊరు ఒరిస్సా దగ్గర పుట్టంగి బాబు, ఏం చేస్తారంటే ఇదిగో బాబు, ఏంటమ్మా ఇది, మూట తీసి లెక్కెట్టాడు, 86,000 ఉన్నాయంట. బాబు ఏంటమ్మా ఎందుకు తెచ్చావు? పుట్టంగిలో ఎవ్వరు యేసుప్రభు నమ్ముకోలేదు బాబు, అక్కడ మీటింగ్లు పెట్టాలి, మీ డేట్ కోసం వచ్చాను. ఈ 86,000 ఎట్టి ప్రభు మీరు అక్కడ మీటింగ్లు పెట్టండి, రేపు ఏప్రిల్లో, ఇది అక్టోబర్ నెల, ఏప్రిల్ నెలలో పెట్టండి సార్ అని 86,000 ఇచ్చిందండి. అమ్మా ఎందుకే 86,000 ఇచ్చావు? నువ్వు చూస్తేనేమో మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు, ముసలిదానివి, ఎక్కడ సంపాదించావు, ఎక్కడికి పట్టుకొచ్చావు? బాబు కాకినాడలో 5 అపార్ట్మెంట్లు ఉన్నాయి బాబు, 7 గంటలు లెగిస్తానండి, ఆ కంపులో అంట్లు కడిగేసి ఇల్లు ఊడ్చేస్తాను బాబు, అది నా పని. అయ్యో ఆ దాసి 86,000 తెచ్చావా? మరి కూటాలంటే పెద్ద పని కదమ్మా, ఎందుకమ్మా ఇంత డబ్బు నీకు ఎలాగొస్తుంది? అయ్యా ఏప్రిల్కి ఇంకా 6 నెలలు ఉంది కదండి, మరో 1,00,000 ఇస్తానండి, ఈలోగా సంపాదించేస్తాను బాబు, ఏదో రకంగా ఆ లక్ష చేసేస్తాను, మీరు అక్కడ జాగ్రత్తగా మీటింగ్లు పెట్టేయండి బాబు, నేను ఊరోళ్ళందరినీ పోగేస్తాను, నేను కూడా వస్తానని ఆ ఊరోకి వెళ్ళిపోయిందట. ఏప్రిల్ నెలలో మీటింగ్లు పెట్టారు పుట్టంగి గ్రామంలో. లాస్ట్ ఇయర్ జరిగింది, 2020లో జరిగిన సంఘటన. అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేశారు, ఆ ఊర్లో ఎవరు మారలేదు. ఈ భారతీయ నావిడి ఊరంతా తిరిగేసి రండి భోజనాలు అని చెప్పి అందరూ భోజనాలకు రమ్మంది. అక్కడ చిన్న వాక్యం చెప్తారంటే వాళ్ళకి ఏం తెలదో, వాళ్ళందరూ వచ్చేసారు తెలియని వాళ్ళు. అక్కడ వాక్యం చెప్తున్నాడు ఆయన, భోజనాలు తిన్నారు, వాక్యం చెప్తుంటే అక్కడ కొంతమంది కుర్రగాళ్ళు వచ్చేసి ఆ కుర్చీలు ఎరగొట్టేసి మైకిల్ తీసేసి పాస్టర్ గారిని కొట్టేశారు. అయిపోయింది. ఆ రాత్రి కూటం అలాగైపోతే ఆ కూటం అయ్యాక పాస్టర్ గారి ఇంటికి వచ్చి భారతితో అన్నారట, అమ్మా ఈ ఊరు మారాలని సేవ చేసి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు కదా, మొదటి రోజు అయిపోయింది, మరి రేపు ఏం చేద్దాం? అయ్యా ఈ ఊరికి అవతల మాకు పొలం ఉందండి, అక్కడ గట్టు మీద ఎట్టేద్దామండి. మనం
కొట్టేశారు కదండి ఆయన ఈ పాట కర్మ అంటావు ఎండ మన డైలాగులు అయ్యి. ఆవిడేమని తెలుసా, మానద్దు బాబు, మీరు వచ్చారు ఇక్కడ ఉన్న నేను ఊరోళ్ళు పోగేస్తాను, మళ్ళా ఆ గొట్టు మీద పెడదాం, గొట్టాలన్నీ ఊరి మీద కట్టేద్దాం, వాళ్ళకి వాకింగ్ చెప్పండి మీరు మారిపోతారు అన్నాళ్ళదట. ఆ 2 రోజులు గొట్టు మీద మీటింగ్ పెట్టారటండి. ఊరోళ్ళు అందరూ వచ్చారంటే ఎవరో అల్లరిమోక 10 మంది అల్లరి చేశారు కదా, గొట్టు మీదకి రాలేదు కదా, వాళ్ళ పొలంలో పెట్టింది. ఇప్పుడు ఆ గొట్టు మీదకి జనం అందరూ వచ్చేసారట. వాకింగ్ చెప్పేశాడు ఆయన. 3 రోజులు అయిపోయింది. జరిగింది ఏంటో తెలుసా, అందరూ ఎవరింటికి వెళ్ళిపోయారు. 11 రోజుల తర్వాత ఒక ఆయన ఊర్లో మెడికల్ ఆఫీసరు ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మమ్మల్ని క్షమించండి, మా ఊరు పక్షంగా క్షమించమని అడుగుతున్నాను. ఆవేళ మా ఊరు కొంతమంది అల్లరి మోకోళ్ళు అందరూ కాదండి, మిమ్మల్ని కొట్టారు, ఆ కుర్చీలు ఎరగొట్టారు, మమ్మల్ని క్షమించండి. మీరు మంచి మాటలు చెప్పారు, ఆ మాటలో యేసే దేవుడని నేను నమ్ముకున్నాను, నేను విన్నాను. మా ఇంటి దగ్గర మీరు రేపు ఆదివారం ఆరాధన పెట్టరా? గట్టిగా చప్పలు కొడితే గట్టిగా కొట్టండి, ఎందుకు కదా ఆరాధన పెట్టమన్నారు. 1,80,000 ఖర్చు పెట్టింది ఆవిడ. ఊర్లో ఆరాధన మొదలయ్యింది. సేవ జరుగుతుంది, ఎవరన్నా పాస్టర్ గారిని పంపుతున్నారు. మళ్ళా 2 సంవత్సరాలు పోయి కాకినాడ వచ్చాడు. ఈ భారతి మళ్ళీ వచ్చిందంట. అయ్యగారు ఏమ్మా మళ్ళీ వచ్చావు? మా ఊరు, మీ ఊరికే బాగుంది, మీటింగ్లు పెట్టించావు, అక్కడ మీ ఆరాధన జరుగుతుంది, ఆయన చర్చి కడదామంటున్నాడు, స్థలం కోసం చూస్తున్నాం అని అంటే ఈ భారతమ్మ అంటుందంట, బాబు నాకు అక్కడ 22 సెంట్లు ఉంది, నీకు రాసిచ్చేస్తాను బాబు, చర్చి కట్టేద్దామా? గట్టిగా కొడితే ఎందుకని ఎన్ని సెంట్లు? 22 సెంట్లు ఉంది బాబు, నా సొంత స్థలం ఉంది, ఆ 22 సెంట్లు మీకు రాసిచ్చేస్తాను, మీ చర్చి కట్టండి బాబు. నా ఊరు మారాలి బాబు. ఊరు మారడానికి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. యోనా 1,20,000 మంది మారడానికి దేవుడు ఎంత భారముతో బాధ్యత ఉన్నాడు. ఇదిగో నీ ఊరు మారాలని, నీ కుటుంబం మారాలని, నీకు వీధి మారాలని, నీ అన్నదమ్ములు మారాలని, నీ పక్కవాడు మారాలని, ఈ ఓడపోలు మారాలని, ఈ కొత్తపేట మారాలని భారము లేదా నీకు? బాధ్యత లేదా నీకు? ఒక్కసారి ప్రభువా ఈ 10 రోజులు నేను ఉపవాసం ఉంటానయ్యా, అయ్యా నేను భారముతో నా ఊరు కోసం, నా ఇంటి కోసం, నా భర్త కోసం వాడు మారాలయ్యా. కుడి ఎడమగిన ప్రజలు 1,20,000 మందికి ఆ ఉగ్రత రాకూడదు ప్రభువా. మాకుద్దాం టైం లేదు, చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రభువా మార్చు నాయన. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామా? పారిపోతున్నావా? దేవుని పని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? అయ్యో నీ సన్నిధిలోంచి నువ్వు పారిపోలేవమ్మా. ఇంకా పాపము నాశనం, దేవుని రాకడ సమీపంగా ఉంది. నీ కుమారుడు ఇంకా రక్షణ పొందలా, ఈ కుటాల్లో పొందాలా, నీ భర్త మారు మనసు పొందలా, కుటాల్లో పొందాలా. ఈ 10 రోజులు దేవుడు నాతో మాట్లాడాలా, నన్ను దర్శించాలని తీర్మానం చేసుకుందాం. ఒకసారి అందరూ మోకరించు. చిన్న ప్రార్థన. ప్రభా నీ కార్యం జరిగించి ప్రభా, చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మా ప్రతి ఒక్కరు నీ ఊరు మారాలని భారతమ్మకి ఒక గంటలు తొంకాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏమంటావాడిని పాస్పం చేసుకునేవాడు కదా. చేస్తావా? ప్రభు కోసం, ప్రభు పని కోసం చిన్న ప్రార్థన ముగించేస్తాను, టైం ఎక్కువైంది కొద్దిగా. చిన్న ప్రార్థన చేసుకుందాం, సమర్పించుకుందాం. 10 దినాలు నేను ఉపవాసం ఉండాలి, అనారోగ్యాలు రాకూడదు, జ్వరం రాకూడదు. ఇక రేపు 10 రోజులు ఉందంటే రేపు మధ్యలో కాదు వారం. ఎంతమంది నా ఊరు కోసం, నా కుటుంబం కోసం, నా యొక్క బిడ్డల కోసం, నా యొక్క వీధి వారి కోసం, నా అన్నదమ్ముల కోసం, మారు మనసు కొరకు, వారు నరకాన్ని వెళ్ళకూడదు, కుడి ఎడమ మీద నిప్రోత్సవం ఆయన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. నేను 10 రోజులు మందిరానికి వస్తాను అన్నవాళ్ళు మీ కుడి చేతను ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. తీర్మానం చేసుకుందాం. ఇంకా 10 రోజులు తీర్మానం చేసుకోవాలి. అయ్యా 10 రోజులు దేవుని సన్నిధిలో గడపాలి, ఏ అనారోగ్యాలు రాకూడదు, నా ఇంటి వారికి, నాకు, నా ఇంటి వారి రక్షణ పొందాలని చిన్న ప్రార్థన. ప్రభువా మార్చయ్యా. విలియం కేరీ భారతదేశం చీకట్లో ఉందని కన్నీళ్లు కార్చి ఇసుకలో మేపకి ఇసుకుని వచ్చాడు. భారతదేశం కోసం ఇండియా వచ్చాడు. భార్య చచ్చిపోయింది, కూతురు చచ్చిపోయింది, దేశం విడిచిపెట్టలేదు. ఈ చెత్తలోనే ఉండి ఈ ఊరికి బైబిల్ని 40 మాసాలు తర్జుమా విలియం కేరీ. అత్యంతరం తెచ్చాడు, బ్యాంకింగ్ తెచ్చాడు. భారతదేశం మారాలని ఆ చెప్పులు కుట్టుకునేవాడికి భారం వచ్చింది. నీ సొంత ఊరు, నీ సొంత గ్రామం మారాలని నీకు భారం లేదు. ఉపవాసం నీ కోసం చేస్తున్నాను తప్ప
రక్షణ పోవాలి. ప్రభువా, నీ రాకడ దినాలు వచ్చేస్తున్నాయి, నేను నాశనం అయిపోకూడదు, నేను నీ సన్నిధిని పారిపోకూడదు, అవిధేయత చూపకూడదు, నీ పని నుంచి తప్పించుకోకూడదు. తీర్మానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఉదయకాల సమయంలో మీరు నాతో మాట్లాడినందుకే వందనాలు. యోనా గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు ధ్యానం చేశాం. వెతుబడిన మాటలు ప్రతి ఒక్కరు ఫలింపచేయండి. యోనా పారిపోవాలనుకున్నాడు, కుదరదు. నేను పారిపోవాలనుకున్నా, కుదరదు. తప్పించుకోవాలనుకున్నాడు, కుదరదయ్యా. యోనా మారాడు, పశ్చాత్తపడ్డాడు. సముద్రంలో కన్నీళ్లుగా వచ్చారు. ఎవరు అలాగా అగాధంలో ఉన్నారో, నీ మాట మీరి నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించి నీ చిత్తము చేయక కష్టంలో ఉన్నారు, సముద్ర అగాధంలో చేప కడుపులో ఉన్న వారికి విడుదల దయచేయండి. రెండవదిగా యోనా ఆ పట్నం వాళ్ళ వాళ్ళందరికీ నేను దేవుని బిడ్డనని చెప్పాడు. వాళ్ళు చూశారు, రక్షించబడ్డారు. ఆయన మెసేజ్ ఆయన సరిగైన రీతిలో మంచోడు కాకపోయినా వాక్యం పవర్ఫుల్గా అందించాడు. నినవే పట్టణస్తులు మారిపోయారు, రాజుతో సహా మారిపోయారయ్యా. వాళ్ళని రక్షించావు, యోనాకి పాఠాలు నేర్పించావు. ఇదిగో వీళ్ళందరూ రక్షణ పొందాలను, పని చేయాలను యోనా తీర్మానించిన పని చేశాడు. మేము కూడా మా ఊరు, మా గ్రామం, మా ఇల్లు, మా కుటుంబం, మా దేశం మారాలని ప్రార్థించడానికి తీర్మానించుకుని చాలామంది చేతులు ఎత్తారు. వాళ్ళు అలాగ పనిచేయడానికి సహాయం చేయండి. రేపు వచ్చే 10 దినాల్లో కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసి ఇప్పటి నుంచే సిద్ధపడగలిగి వారి చుట్టాలకి, వాళ్ళకి, అందరికీ తెలియజేసి 10 రోజులు కూడా నీతో గడిపే భాగ్యం దయచేయమని, వెతబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.